బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చివేస్తున్నారని, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వేలకు వేలు కాలుకు కాలు తీస్తామని, తమ కార్యకర్తలపై దాడి చేస్తే కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతామని ఘాటుగా హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ చట్టపరంగా వారిపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకి మళ్ళొకసారి పునరావృతం అయితే కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన इनका जवाब ईट पत्थर से देंगे। बिल्कुल अभी कोई आगे पीछे सोचने का नहीं है। ఏలుకి ఏలు కాలు కాలు సమాధానం చెప్పడం మాకు కూడా తెలుసు. తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో ఏ ఒక్క కార్యకర్త మీద ఏ ఒక్క చిన్న దాడి జరిగినా దానికి ప్రతి సమాధానంగా మేము కూడా దాడులకు దిగుతామనే విషయాన్ని పోలీసు వాళ్ళకి హెచ్చరికతో చెప్తున్నా. ఇవాళ కొండాపురంలో జరిగింది, మొన్న బేతంలో జరిగింది, రేపు ఇంకెక్కడ జరగడానికి ఊరేగా చేస్తున్నారు తెలియదు. 100% పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టకపోతే అధికార నాయకులు పోలీసు వాళ్ళు మాకు అండగా ఉన్నారనే ధీమాతో ముందడుగు వేస్తే తప్పకుండా చట్టపరంగా పోలీసు వాళ్ళ బట్టలిపుతాం, అధికార పార్టీ వాళ్ళని ఊర్ల నుంచి బయటకు వెళ్ళకూడతాం అనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. పోలీసులు లాఠీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ అండతోని అధికారుల అండతోని గ్రామాల స్వైర విహారం చేసే అధికార పక్షం వాళ్ళు మొక్కం చెల్లక ఈ రోజు ఏం చేయాలనంటే ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ సహకారంతో గద్దెలు వారబడుతున్నారు. ఇళ్ల మీద